హలో బాబు రామ్. చెప్పమ్మా, ఏంటి? బాబు, అక్కకి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఓ అవునా అమ్మా, మార్నింగ్ మార్నింగ్ ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారు? ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు బాబు. నేను ఇప్పుడే జననికి కాల్ చేసి చెప్తాను. అమ్మ జనని, వదినకి పాప పుట్టిందమ్మా. ఓ అవునా అత్తయ్య గారు, చాలా సంతోషం. నేను ఇప్పుడే అమ్మకి చెప్తా. సరే సరే అమ్మా, ఉంటా. మరి డాక్టర్ పిలుస్తున్నారు. అలాగే అత్తయ్య గారు, నేను తర్వాత వదినికి కాల్ చేస్తాను. అమ్మా ఎక్కడున్నావు? అమ్మా జనని, ఇక్కడ కిచెన్ లో అమ్మా. అమ్మా రవలి అక్కకి పాప పుట్టిందంట. అవునా అమ్మా, చాలా సంతోషం. సరే, నువ్వు ఫ్రెష్ అప్ అయి రాపో, నీకు టిఫిన్ పెడతా. అమ్మా టిఫిన్ రెడీయా? నా కాలేజ్ కి టైం అవుతుంది. రెడీ అమ్మా. వేద, ఏంటమ్మా ఈరోజు ఇంత పెద్ద బాక్స్ కట్టావు? అదా అమ్మా, అక్క వచ్చిందని కొన్ని వెరైటీస్ చేశానులే. మీ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళి తింటారు. సరే సరే అమ్మా. ఏంటి అందరు ల్యాబ్కి వెళ్ళిపోయారా అప్పుడే? అబ్బో, చాలా లేట్ అయింది. ఏంటి దుర్గా, కనీసం వెయిట్ కూడా చేయలేదు నేను వచ్చేవరకు? లేదు వేద, నేను కూడా ఇప్పుడే వచ్చాను. సరే సరేని, ఫస్ట్ అయితే ఎగ్జామ్ కంప్లీట్ చేద్దాం. అమ్మో, అందరు వెళ్ళిపోతున్నారు, త్వరగా కంప్లీట్ చేయాలి. ఈ క్లాచర్ ఎంత డిఫరెంట్గా, ఎంత బాగుంది. నా దగ్గర ఉన్న వాటిలో ఇదే బెస్ట్గా ఉంది. అమ్మయ్య, టైంకి ల్యాబ్లో కూడా ఎవరు లేరు. బ్యాగ్లో పెట్టేసుకుంటా. ఏంటి దుర్గా, ఇంకా కంప్లీట్ అవ్వలేదని ఎగ్జామ్? అందరు వెళ్ళిపోయారు పదా. కంప్లీట్ అయింది వేద, జస్ట్ నార్మల్గా కూర్చున్నాను. ఎలాంటి తింగర పని అయితే చేయలేక దుర్గా. అసలు ఎగ్జామ్ టైం ఏదైనా పిచ్చి పనులు చేస్తే డైరెక్ట్ ల్యాబ్లో ఫెయిల్ చేస్తారు. అలాంటిదేం లేదు. పద పద. అయ్యో, మాటలలో పడి ఆఫ్రన్స్ కూడా రిమూవ్ చేయలే. సరే మరి, జాగ్రత్తగా వెళ్ళు, రేపు కలుద్దాం, బాయ్. వేది చెప్పినట్టు నిజంగా ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తారా అలా గ్లాస్ జార్ తీసుకున్నందుకు? అంత సీన్ లేదులే, దానికి ఏముంది. అలాంటివి ఎన్నో ఉన్నాయి అక్కడ. తాతయ్య, మళ్ళీ ఎవరు వచ్చి వెళ్ళినట్టున్నారు? అవునమ్మా, ఒక ముఖ్యమైన పని మీద వచ్చారు. మళ్ళీ రేపు సాయంత్రం వస్తానన్నారమ్మా. మళ్ళీ స్టార్ట్ చేసావా తాతయ్య? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంట్లో చెయ్యొద్దని? లేదమ్మా దుర్గా, వారిని బంధిస్తేనే మనమందరం ప్రశాంతంగా ఉంటాం. ఇంకోసారి నిన్ను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న వస్తువులో మాత్రం ఇలాంటి పిచ్చి పనులకు వాడకు తాతయ్య. సరే సరే అమ్మా దుర్గా. గాయ్స్, ఇది మన కెరియర్కి సంబంధించిన ప్రాజెక్ట్. ఇంకా 5 days టైం ఉంది. ఈ 5 daysలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఓకే సార్, యూ డోంట్ వరీ. ఓకే, మీరంతా వెళ్ళండి, నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది. అమ్మ ఏం చేస్తున్నారు? అక్క పాప ఎలా ఉన్నారు? ఇక్కడంతా ఓకే బాబు. అక్కని రేపు డిశ్చార్జ్ చేస్తారంట. మీరు ఈ టెన్షన్ తీసుకోకండి, మీరు జాగ్రత్త, ఓకేనా? ఓకే అమ్మా, జాగ్రత్త మరి.